And when we came into the presence of God, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వచ్చామో, when we came into the presence of God, మనము దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు we did not came as a friend of God or a servant of God, మనము తిరిగి వచ్చింది దేవుని స్నేహితులుగానో దేవుని యొక్క పనివారుగానో రాలేదు. but we came back as the sons of God. మనము దేవుని సన్నిధిలోనికి దేవుని కుమారులుగా తిరిగి వచ్చాం. Hallelujah. హల్లెలూయా. We are the sons of God. మనము దేవుని కుమారులమై ఉన్నాం. Hey, what's the importance of the sons of God? దేవుని కుమారుల యొక్క ప్రాముఖ్యత ఏంటి? Papa, I have written some of the prayer points. నాన్న, నేను కొన్ని ప్రేయర్ పాయింట్స్ రాశాను. I have some needs. నాకు కొన్ని అవసరతలు ఉన్నాయి. I have some urgency. నాకు కొన్ని అర్జెంట్ గా కావాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. But whether you are answering my prayer or not answering my prayer, I am not going to leave here. అయితే ఈ అవసరతలన్నిటిని నువ్వు తీర్చినా తీర్చకపోయినా, నా ప్రార్థనలకు నువ్వు జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను మాత్రం నిన్ను విడువను అన్నది తన కుమారుని యొక్క తత్వం. Yes. I never leave here. నేను నిన్ను విడువను. I never stop praising you. నిన్ను స్తుతించడము మానను. I never stop my worship. నా ఆరాధన నేను మాన్పను. I never stop loving you. నిన్ను ప్రేమించడము నేను మానేయను. I never stop serving you. నిన్ను సేవించడము నేను మానేయను. Because I am not seeking your face. I am not seeking your hand. ఎందుకంటే నేను వెదుకుతున్నది నీ చేతులను కాదు. I am seeking your face. నేను నీ ముఖాన్ని వెదుకుతున్నానయ్యా. I am not seeking your hand. నీ చేతులను కాదు నేను వెదుకుతున్నది. I am seeking your face. నీ ముఖాన్ని నేను వెదుకుతున్నాను. Hallelujah. హల్లెలూయా.